one man, evangelist by the name of Gypsy Smith. జిప్సీ స్మిత్ అనేటువంటి ఒక సువార్తికుడు He says God gave us 5 gospels. ఆయన ఏం చెప్పాడంటే దేవుడు మనకు 5 సువార్తలు ఇచ్చాడని. But you know, and I know, in our Bible we only have 4. అయితే నీకు తెలుసు, మనకు తెలుసు కదా, మన బైబిల్లో 4 సువార్తలే ఉన్నాయి. We have Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను. But he says God gave the world 5 gospels. అయితే ఆయన అంటాడు కదా, దేవుడు లోకానికి 5 సువార్తలు ఇచ్చాడని. Matthew, Mark, Luke and John, and you. ఆయన ఏంటంటాడంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, 5వది నీవు. He says ఆయన అంటాడు many people in the world, లోకములో ఉన్న చాలా మంది, before they even get to read Matthew, Mark, Luke and John, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివేదానికి చాలా ముందుగా they will going to read you. వారు నిన్ను చదువుతారు, They will look at you. వారు నిన్ను చూస్తారు, They will observe your life. వాని జీవితాన్ని గమనిస్తారు, They will see how you behave, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తారు, how you love the Lord, ఎలాగ నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావో how you చూస్తారు, love the word of God, దేవుని వాక్యాన్ని ఎలా ప్రేమిస్తున్నావో how you చూస్తారు, love the people of God, దేవుని ప్రజలను ఎలా ప్రేమిస్తున్నావో చూస్తారు వాళ్ళు, how you align your life consistent with the mandates of the scripture. లేఖనాల్లో ఉండేటువంటి ఈ ఉపదేశాల ప్రకారంగా నీ జీవితాన్ని ఎలాగ అదే విధానంలో నడిపిస్తున్నావని చూస్తారు. Because he said ఎంచేతంటే ఆయన అంటాడు, people are more likely to follow what they see rather than what they hear. ఆయన ఏమంటాడంటే ప్రజలు వారు చూచేదాన్ని బట్టి అనుసరిస్తారు కానీ వినేదాన్ని బట్టి కాదు ఎక్కువగా.